ఏందో తెలంగాణ సర్కారు ఏది చేసినా అది సిరిగి షాట్ అంతాయి ఉల్టా రివర్స్ కొడుతుంది. ఏది సక్కగా కొసెల్లుతలేనట్టే అనిపిస్తుంది. అరే గా బడి బుక్కుల మీద మాజీ సీఎం బొమ్ముంటే ఏమాయే, గా పుస్తకాలు చదివితే పిల్లగాళ్ళకి చదువు రాదా? సీఎం బొమ్మ లేదని అంటే మంది తిడతారని ముందు మాట లేదని ముద్దుగా కారణం చూపెట్టి వంచిన బుక్కులను వాపస్ తీసుకుంటామంటున్నారు విద్యాశాఖ వాళ్ళు. మళ్ళేమనిపించిందో గాని వాపస్ లేదు గీపస్ లేదు అవిటితోటే గానియరు అంటారు గీతాపకు. పితాంబరం ఇచ్చి పీట పట్టుకొని తిరిగిందట వెనకట్టుకోక ఆమె. గట్లనే ఉన్నది సర్కార్ బల్లలా చదివే పిల్లగాండ్లకు బుక్కులు ఇచ్చే ముచ్చట. ఎప్పట్లెక్కని ఈ తాప కూడా బల్లు షాలుగానే పిల్లగాండ్లకు బుక్కులు వంచిర్రు టీచర్లు. అయితే అవి ఇప్పుడు వంచాలంటే ఎప్పటి సందో ప్రింట్లు కొట్టాలనాయే. ఆ టైంలో సీఎం కేసీఆర్ ఉండే వరకు ఆయన ఫోటోలతోటే ముద్ర కొట్టిరు ఆఫీసర్లు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, రేవంత్ సారు సీఎం అయిండు. ఆయన ఫోటో లేకుండా కేసీఆర్ ఫోటోతోటి ముందు మాటున్న ఒయ్యులు ఎట్లా వంచుతారు? వద్దే వద్దు అని వాపస్ తీసుకోవాలని ఆర్డర్ వేసిండ్రు విద్యాశాఖోళ్ళు. ఇక మందంతా మంచిగా సొట్లు పెట్టిరు. దానికేమైంది? కేసీఆర్ ఫోటో ఉంటే చదువు రాదా? మార్కులు తక్కువ వస్తాయా? బుక్కుల మీద ఫోటోతోటి కిరీటాలు ఏమన్నా పడిపోతున్నాయా అని తిట్టి పోసిండ్రు నెటిజన్లు. మరి అవి చూసో ఏందో గాని సర్కారోళ్ళు మళ్ళా యూటర్న్ కొట్టిండ్రు. బుక్కులు వాపస్ తీసుకునేం అవసరం లేదని డిసైడ్ అయ్యిరు. కేసీఆర్ ఫోటో ఉన్న ముందు మాట పేజీని కనబడకుండా చింపి గమ్ముతోటి ఇంకో పేజ్ తోటి అతకబెట్టిరని చెప్పిర్రు. ఇక బల్లలో కొంతమంది సార్లు గదే పని చేసుకుంటా బడి బుక్కులు ఇస్తురు పిల్లగాండ్లకు. మరి బేషాజాలు లేవనుకుంటా ఇవన్నెందుకు? అదే ఆంధ్రాల చంద్రం సార్ ను చూడుర్రి. జగనన్న ఫోటోలు ఉన్న బుక్కులు బ్యాగులను కూడా వంచుర్రయ్యా. దాంట్లో ఏమున్నది పెద్దరికం? నా కిరీటం ఏమన్నా పడిపోతుందా? కానీ ఇవ్వరని బాబు సార్ ఆర్డర్ వేసిండ్రు. గట్లుండాలేమని ఉంటే అని కామెంట్లు పెడుతురు గీ సంగతి తెలిసినోళ్ళు. పొద్దు తిరుగుడు పూలుంటాయి కదా, అవి సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంటాయి. అందుకే అవిటిని పొద్దు తిరుగుడు పూలు అంటుంటారు. అగు సేమ్ గవర్నమెంట్ పెద్ద ఆఫీసర్లు కూడా కొంతమంది గట్లనే ఎవ్వరు పవర్లు ఉంటే వాళ్ళ దిక్కే తిరుగుతుంటారు. వాళ్ళ డిగ్రీలు చదువులు తెలివి జ్ఞానం అంతా కద్దరంగోళ్ళ కాళ్ళ కింద పెట్టి ఊడిగం చేస్తుంటారు. అది ఇప్పుడే కాదు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినాక మనోళ్ళ పాలన వచ్చినప్పటి సందున్నది. ఎందుకు ఈ మాట అంటే, సీఎం కాగానే ఏ శాఖలో ఏ ఆఫీసర్లుండ్రు, ఎవరెవరు ఏం చేస్తుండ్రో ఆర్చుకోనికే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిండు బాబు సారు. ఇక ఆ మీటింగ్ లో వైసీపీ ప్రభుత్వ కార్యకర్తల కంటే ఎక్కువ కన్లేసుకోకుండా కాకి బట్టలతోటి పనిచేసిన ఆఫీసర్లకు సురుకులు పెట్టిండు. 95 కెంచి సీఎం ఉంటున్నా గానీ 5 ఏళ్లల్లా IAS IPS లున్నట్టు ఎవ్వరిని చూడలేదు. గంత దారుణంగా పనిచేసిర్రు. మీ నౌకర్లకు మీరు చేస్తున్న వ్యవహారాలకు ఏమన్నా పొంతనున్నదా? ఓసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేసుకోవాలి. ఆఫీసర్లు కూడా రాజకీయాలు చేస్తే ఏందన్నట్టు అని ముఖం పట్టుకునే అన్నాడు. అనుడే కాదు, బాబు సార్ను సైకిల్ పాటోలను బాధలు పెట్టిన కాకీలను IAS ల లిస్టును బయటకు తీసి వాళ్ళ భరతం పట్టే పనులు ఉన్నాడు. ఇప్పుడు CMO నుంచి శాఖల డైరెక్టర్ల దాకా పనిచేసిన అందరు ఆఫీసర్ల ప్రోగ్రెస్ కార్డు తెప్పించుకుంటుండు. ఎవరి కథ ఏందో చూసి వాళ్ళందరినీ ఏడి కాడ మార్చే ఎగిరే ముంగటేసుకున్నాడు. ముఖ్యంగా కొంతమంది IPS లు బాబు సార్ను అరెస్ట్ చేసే టైంలో IPS ల లెక్క కాకుండా బులుగు రంగు కార్యకర్తల లెక్క చాలా అత్యుత్సాహంతో పనిచేసిండ్రు. ఆగో వాళ్ళకైతే ఈసారి మూడిందనే అంటున్నారంతా. మరి చూడాలే బాబు సారు మార్కు పాలన ఎట్లుండబోతుందో.